భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటకు చెందిన పరమశివ 15 ఏళ్ల కిందట తనను ప్రేమ వివాహం చేసుకున్నాడని కనుమనపల్లికి చెందిన చంద్రమ్మ తెలిపింది. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని, తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. గత 3 ఏళ్లుగా భర్త, అతని కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బాగా చూసుకుంటానని చెప్పాడని, తర్వాత మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరింది. పెళ్ళై 15 ఏళ్ళు అయింది. వాళ్ళ పాపలు, ఒక పాప ఇంకో పాప ఇంట్లో ఉంది. ఇంతవరకు మనకి ఏం చేయలేదు. బాడికి ఇంట్లోనే పెట్టుకున్నారు. అడిగితే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది, కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు. పెళ్ళయిందని తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నేను చూసేయలేదు అని డైలీ గొడవ పెడతారు. వాళ్ళ ముందు భార్య ఉంది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఈనాడు వచ్చింది, వచ్చి వాళ్ళ అమ్మ వచ్చినాక ఇంకా డైలీ పట్టుకుని కొడతారు. క్యాస్ట్ ఫీలింగు, నువ్వు క్యాస్ట్ ఫీలింగు వద్దు, నువ్వు నాకు నీకు ఎంతకోవాలి సెటిల్మెంట్ చేసిస్తాను అని చెప్పి మాట్లాడతారు. మీరేం కష్టం మమ్మల్ని వాళ్ళ పల్లెలు. భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఎదురుగా ఉన్నారు ఫోన్ లైన్లో. గోపినాథ్, చెప్పండి. బ్రాహ్మణి, మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. పరమశివ, చంద్రమ్మ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అయితే 15 సంవత్సరాల క్రితం వీళ్ళు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ పరమశివ ఉన్నారో ఈ వ్యక్తి భార్యని చంద్రమ్మని అత్యంత దారుణంగా వేధిస్తూ రావడం జరిగింది. మద్యం మత్తులో కొట్టడం, రోజు చిత్రహింసలు పెట్టడం, రకాల ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆమె గతంలో కూడా ఒక 2-3 సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్లి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా వాళ్ళ రకాలుగా విచారించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పరమశివ అతనిలో మార్పు రాకపోవడంతో ఇవాళ మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె పోలీసులను కోరుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా 2-3 సార్లు ఇతన్ని పిలిపించి చెప్పినప్పటికీ కూడా మరోసారి ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. కాబట్టి ఇకపైన అతనిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఎందుకంటే చంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే వాళ్ళిద్దరికి కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఆ ఆడపిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం అంటే రోజు కూడా కూలి పనికి వెళ్లి కష్టపడి వాళ్ళని చదివిస్తూ వస్తుంది చంద్రమ్మ. అయినప్పటికీ కూడా సాయంత్రం అయితే ఈ పరమశివ అనేటువంటి వ్యక్తి భర్త పూర్తి స్థాయిలో కూడా మద్యం మత్తులోకి వెళ్ళిపోయి ఆమెను వేధిస్తూ రావడం వల్ల అతని పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చాం కాబట్టి ఇక వినేది పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అతని పైన చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు కూడా చంద్రమ్మ అభయం ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఆస్తులంతా పోగొట్టుకుని రోడ్డు పైన ఉన్న ఇల్లు కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి తనకు న్యాయం చేయాలనేది ప్రధానంగా చంద్రమ్మ డిమాండ్. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్.